గూడూరు పట్టణ సమీపంలోని చెన్నూరు గ్రామంలో ఈశాన్య రాష్ట్రానికి చెందిన భాను ప్రతాప్ సింగ్ అద్దెకు నివాసం తీసుకుని ప్రైవేటు కంపెనీలకు కాంట్రాక్ట్ లేబర్లను పంపిస్తూ జీవనం సాగిస్తున్నాడు. శుక్రవారం రూమ్లో గాయాలతో భాను ప్రతాప్ సింగ్ మృతదేహం ఉండడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. గూడూరు సమీపంలోని చెన్నూరు గ్రామంలో భాను ప్రతాప్ సింగ్ అనే వ్యక్తి ప్రైవేటు కంపెనీలకు ఈశాన్య రాష్ట్రాల నుండి మనుషుల్ని తీసుకొచ్చి పనిలో ఇప్పించి జీవనం సాగిస్తున్నాడు. శుక్రవారం ఉదయం గదిలో భాను గాయాలతో మృతి చెంది ఉండడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఏఎస్పీ సౌజన్య ఇన్ఛార్జ్ డీఎస్పీ సిఐలు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. డాగ్ స్క్వాడ్ సమీపంలోని సెంటర్ వరకు వెళ్లి నిలిచింది. రూరల్ సిఐ కిషోర్ బాబు మాట్లాడుతూ భాను ప్రతాప్ సింగ్ కాంట్రాక్ట్ లేబర్ ను ప్రైవేటు కంపెనీలకు పంపిస్తూ జీవనం సాగిస్తున్నాడని, 4 రోజుల కిందట ఉత్తరప్రదేశ్ నుండి 5 మంది వ్యక్తులు వచ్చి రూమ్ లో ఉంటున్నారని అన్నారు. గత రాత్రి వీరి మధ్య ఏదో ఘర్షణ జరిగి గాయపరిచి హత్య చేసినట్లు ప్రాథమికంగా అంచనా వేస్తున్నామని, ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశామని, విచారణలో పూర్తి వివరాలు తెలుస్తాయని తెలిపారు. ఈ రాయను నైఫ్ అదే దీంట్లో అది కూడా కట్టు. పోలీస్ స్టేషన్ పరిధిలోని కలర్ షైన్ కంపెనీలో పనిచేసే కాంట్రాక్టర్, లేబర్ కాంట్రాక్టర్ భాను సింగ్. అతని దగ్గర సూపర్వైజర్గా అనిల్ కుమార్ యాదవ్ అని ఇద్దరు సూపర్వైజర్గా పనిచేస్తారు. ఈ భాను ప్రతాప్ సింగ్ కలర్ షైన్ కంపెనీకి లేబర్ని సప్లై చేస్తూ ఉంటాడు. ఇతనికి యూపీ సరౌండింగ్ నుంచి లేబర్ అంతా కూడా ఫోన్ చేసి ఇక్కడికి వచ్చి ఇతని ద్వారా కంపెనీలో ఎన్రోల్ అవుతూ ఉంటారు. అదే క్రమంలో 5 వ్యక్తులు 3వ తారీఖున బయలుదేరి 28వ తారీఖు ఫోన్ చేస్తారు. గతంలో ఇక్కడ పనిచేసిన వ్యక్తే ఫోన్ చేసి 5 వస్తామని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. వచ్చి 3వ తారీఖు బయలుదేరి వచ్చి 5వ తారీఖు ఇక్కడ రావడము, చెన్నూరులో అనిల్ కుమార్ యాదవ్ అనే అతను ఈ ఇల్లు బాడుగుకు తీసుకోవడము, చెన్నూరులో ఇల్లు బాడుగుకు తీసుకోవడము, ఆ తర్వాత వారికి నిన్న షూస్ క్యాప్స్ కొనివ్వడం జరుగుతుంది. రాత్రి వీళ్ళ మధ్యలో ఏదో గొడవ జరిగి కొట్టుకున్నట్లుగా అనిపిస్తుంది. అబ్జర్వేషన్ చూస్తే ఒక వ్యక్తి చనిపోయి ఉండడాన్ని ఉదయం ఆ ఇంటి ఓనరు మరియు అనిల్ కుమార్ యాదవ్ సూపర్వైజర్ ఇద్దరు కూడా పరిశీలించడం జరిగింది. ఈ చనిపోయిన వ్యక్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. ప్లస్ అదేవిధంగా ఇక్కడికి పనిచేయడానికి వచ్చిన వాళ్ళు కూడాను ఎవరెవరు అనేది, వాళ్ళని ఏ పర్పస్ మీద తీసుకొచ్చారనేది కూడా విచారణలో తెలియాల్సి ఉంది. దీనికోసం స్పెషల్ టీమ్స్ ఫామ్ చేయడం జరిగింది. ఈ కేసులో సాధ్యమైనంత త్వరగా ముద్దాయిని పట్టుకోవడం జరుగుతుందని చెప్పేసి తెలియజేస్తుంది.